వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026కి సంబంధించిన అంశాల గురించి మనము మాట్లాడడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ వీడియోలో మనము పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయానికి సంబంధించిన అంశాల గురించి క్లియర్గా చూద్దాము. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, స్థూల ఆర్థిక ధోరణులు అనే టాపిక్ మొత్తం కూడా తెలంగాణ ఎకానమీలో మొదటి చాప్టర్లో భాగంగా మొత్తం సిలబస్లో ఉండడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ మనకి సిలబస్లో ఇచ్చిన అంశాల ఆధారంగా ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇచ్చిన తెలంగాణ ఎకానమీ సిలబస్లో పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఇవ్వడం జరిగిందో ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014. ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసింది ఏమని అంటే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం యొక్క విలువలు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఉన్నాయి, అవి కూడా 2014-15 నుండి అనగా 2014-15 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2025-26 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఈ మధ్య కాలంలో ఉన్న ప్రతి ఆర్థిక సంవత్సర కాలాలలో తలసరి ఆదాయం యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు తలసరి ఆదాయపు విలువలు ఉన్నాయా అని అంటే, గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయం విలువ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయపు విలువలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రిమైనింగ్ ఎక్కడ చదువుకోవాలి అని అంటే 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు మనకి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో డేటా ఉంటుంది. ఏంటిది? తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో మనకి డేటా పొందుపరచడం జరుగుతుంది. ఓకేనా? రైట్. 2024-25, 2025-26 ఈ 2 సంవత్సరాల యొక్క డేటా మనకి ఎక్కడ ఉంటుంది? అవుట్లుక్లో ఇవ్వడం జరిగింది. ఏంటిది? అవుట్లుక్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 24-25 ఉంటుంది, ఇక్కడ 24-25 ఉంటుంది. ఓకేనా? రైట్. అబ్స్ట్రాక్ట్ కంపల్సరీగా చూసుకోవాలి, అవుట్లుక్ కంపల్సరీగా చూసుకోవాలి. వీటితో పాటు మనకి తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ కూడా ఒకటి ఉంటుందండి. ఏంటిది? ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఈ 3 కూడా ప్రభుత్వము అధికారికంగా విడుదల చేసే నివేదికలు, డాక్యుమెంట్లు. ఈ 3 నివేదికల్లో ఉన్న అంశాలలో తెలంగాణ ఎకానమీ సిలబస్లో ఏమేమి ఉన్నాయో వాటిని కవర్ చేస్తే మనకి తెలంగాణ ఎకానమీ 70% కవర్ అవుతుంది. రీసెంట్గా టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో 22 ప్రశ్నలు మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి రావడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ నుంచి ఒక 4 క్వశ్చన్లు అడగడం జరిగింది. అదేవిధంగా గ్లాన్స్ రిపోర్టుకు సంబంధించిన సమాచారం నుంచి ఒక 3 ప్రశ్నలు వచ్చాయి. అంటే మనకి దాదాపుగా ఒక 30 ప్రశ్నలు అడగడం జరిగింది తెలంగాణ ఎకానమీలో. కాబట్టి మనం ఈ యొక్క డేటాకు సంబంధించిన అంశాలను క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ మెథడ్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి అధికారికంగా విడుదల చేసిన డాక్యుమెంట్ ఇప్పుడు అవుట్లుక్ ఉంది కాబట్టి ఈ అవుట్లుక్కి సంబంధించిన సమాచారం మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అబ్స్ట్రాక్ట్కి వెళ్దాము. అబ్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఏ గ్లాన్స్ రిపోర్ట్కి వెళ్దాము. 1 by 1 ఒక మెథడ్ ప్రకారము ముందుకు వెళ్దాము. ఓకేనా? ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి సంబంధించిన అంశాలు ఒకటి ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చిందండి? ఇయర్ వైజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ ద ఇయర్స్ 2024-25 అండ్ 2025-26 ఎట్ కరెంట్ అండ్ కాన్స్టాంట్ ప్రైజెస్. ప్రస్తుత ధరల ప్రకారము మరియు స్థిర ధరల ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరము మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాలలో తలసరి ఆదాయ విలువలు ఏ విధంగా ఉన్నాయి, 2 ధరల్లో ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ టేబుల్లో పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించిన అంశాలు మాట్లాడుకునే ముందు మరి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటిది? పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి అనేది ఒకసారి ఇక్కడ క్లియర్గా చూద్దాము. ఏంటిది? తలసరి ఆదాయము అంటే ఏంటిది? ఇక్కడ ఈ టేబుల్లో మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఇచ్చినాడు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన తలసరి ఆదాయం కూడా ఇచ్చారు. ఓకేనా? రైట్. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయపు విలువ ప్రస్తుత ధరల ప్రకారం ఇచ్చిండు, అదేవిధంగా స్థిర ధరల ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశానికి సంబంధించిన పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా
ప్రస్తుత ధరల ప్రకారం ఇచ్చినాడు, అదేవిధంగా స్థిర ధరల ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత అని తెలియాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం కావాలి అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ బై తెలంగాణ రాష్ట్రం యొక్క టోటల్ పాపులేషన్ చేస్తే మనకు తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుస్తుంది. ఓకేనా, రైట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత ధరల ప్రకారం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలియాలి అంటే ప్రస్తుత ధరల్లోని ఏంటిది కరెంట్ ప్రైజెస్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి బై టోటల్ పాపులేషన్ చేస్తే ఇక్కడ మనకి ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము తెలుస్తుంది. ఓకేనా, రైట్. స్థిర ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తెలియాలి అంటే స్థిర ధరల్లోని తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ బై టోటల్ పాపులేషన్ చేస్తే మనకప్పుడు ఇక్కడ స్థిర ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం యొక్క విలువ తెలుస్తుంది. ఓకేనా, రైట్. సేమ్ అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయి. ఇండియా తలసరి ఆదాయము తెలియాలి అంటే ఇండియా యొక్క జీడిపి బై ఇండియాలోని టోటల్ పాపులేషన్ చేస్తే అప్పుడు నీకు ఏమొస్తుంది? ఇక్కడ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఏంటిది? ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మరి ప్రస్తుత ధరల ప్రకారం రావాలి అంటే ఇక్కడ ప్రస్తుత ధరల్లోని ఇండియా జీడిపి బై టోటల్ పాపులేషన్ చేస్తే అప్పుడు నీకు ప్రస్తుత ధరల ప్రకారం ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. మరి స్థిర ధరల్లోని భారతదేశ తలసరి ఆదాయం రావాలి అంటే ఇక్కడ నీకు స్థిర ధరల్లోని భారతదేశ జీడిపి బై టోటల్ పాపులేషన్ చేస్తే అప్పుడు నీకు ఇక్కడ స్థిర ధరల్లోని తలసరి ఆదాయము రావడము జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశం. ఇప్పుడు డేటా పార్ట్కి సంబంధించిన అంశాలను మాట్లాడుకునేటప్పుడు క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుకోవాలి. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంది? క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టడమే మనం గుర్తించడం రావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి టేబుల్ అనేది రెండు ధరల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఒకటి కరెంట్ ప్రైజెస్ ప్రకారం, ఇదంతా కూడా ప్రస్తుత ధరలకు సంబంధించిన సమాచారం, ఇది స్థిర ధరలకు సంబంధించిన సమాచారం. కాబట్టి ఫస్ట్ ఈ టేబుల్ ప్రస్తుత ధరలకు సంబంధించిన అంశాలలో మనకి క్వశ్చన్స్ ఎన్ని రావచ్చు, స్థిర ధరలకు సంబంధించిన అంశాలలో మనకి క్వశ్చన్స్ ఎన్ని అడగడానికి అవకాశం ఉంది అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం చూద్దామండి. మనకి ఇది ప్రస్తుత ధరల ప్రకారం ఇచ్చిన టేబుల్ అండి. ఏంటిది? ప్రస్తుత ధరల ప్రకారం ఇచ్చిన టేబుల్. ఏదైనా మనకి డేటాకి సంబంధించిన అంశాలు చదివే ముందు అసలు ఆ టేబుల్లో మనకి ఎలాంటి పదాలు ఇచ్చాడు, ఆ పదాలను ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏమిచ్చిండు? ప్రస్తుత ధరల ప్రకారం అంటున్నాడు. అదేవిధంగా మనకి తెలంగాణ మరియు ఇండియాకి సంబంధించిన సమాచారం గురించి క్లియర్గా మెన్షన్ చేసిండు. దాంతోపాటు మనకి 2 ఆర్థిక సంవత్సరాల యొక్క డేటా ఇచ్చినాడు. అదేవిధంగా వృద్ధి రేటు ఇచ్చిండు. ఆ వృద్ధి రేటు కూడా 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వృద్ధి రేటు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ప్రస్తుతం మనకున్న ఆర్థిక సంవత్సరం ఏంది? అవైలబుల్ డేటా 2025-26 2025-26 ఆర్థిక సంవత్సరం. ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎందుకు వస్తుంది? ఈ ఆర్థిక సంవత్సరం యొక్క సర్వేను తయారు చేసే నాటికి 2026లోని జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల యొక్క సమాచారాన్ని ఆర్థిక నిపుణులు ముందస్తుగానే అంచనా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రాస్తారు అని చెప్పి మనము ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ 2025-26 ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క ఏంటిది? తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము. ఏమంటుంది ఇక్కడ? తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము. తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము. తలసరి ఆదాయము ఏ ధరల ప్రకారం అండి? ప్రస్తుత ధరల ప్రకారము. ప్రస్తుత ధరల ప్రకారము ఎంత ఇచ్చినాడు ఇక్కడ అమౌంట్ మనకి? 4,18,931 రూపాయలు. నీకు తలసరి ఆదాయము అనేది రూపాయలలో మెన్షన్ చేస్తాడు. జిఎస్డిపి అనేది కోట్ల రూపాయలలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ 2024-25 ఆర్థిక సంవత్సరం. ఇది ఏంటిదంటే గత ఆర్థిక సంవత్సరం అండి.
2024-25 ఆర్థిక సంవత్సరం. ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రాయాలి. ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరంలో మనము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రాసినప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల సమాచారం ఊహించాము. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఆ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల సమాచారం ఇక్కడ నిజ విలువలు వచ్చాయి, వాస్తవ విలువలు వచ్చాయి. వాటిని రెండింటిని కంపేర్ చేసి మళ్ళీ సర్వేలో మనకి ఏం చేస్తారు? గత ఆర్థిక సంవత్సరం యొక్క డేటాను సవరించి రాయడం జరుగుతుంది. అది మొదటిసారి సవరిస్తే దాన్ని ఏమంటాము? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, మొదటి సవరించిన అంచనాలు అంటారు. ఓకేనా? 2024-25 మొదటి సవరించిన అంచనాల ప్రకారము ప్రస్తుత ధరల్లో కరెంటు ప్రైజెస్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అనేది ఎంత అంటే 3,80,031 రూపాయలు. ఏంటిది? 3,80,031 రూపాయలు. ఓకేనా? రైట్. అదేవిధంగా ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూద్దామండి క్లియర్గా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఇక్కడ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏంటిది? 2025-26 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఇచ్చినాడు. ఏంటిది? 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో ఏంటిది? ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేటు ఎంత కలదు? ఏ ధరలు? ప్రస్తుత ధరలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఇచ్చినాడండి ఇక్కడ? 10.2% ఇవ్వడం జరిగింది. ఏంటిది? 10.2% ఇచ్చినాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాము. మనకి 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క గ్రోత్ రేటు 10.2% అన్నాం కదా. మరి ఇది ఎలా వచ్చింది అంటే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయాన్ని గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయంతో పోల్చి వృద్ధి రేటు ఎంత అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కదా. రైట్. ఇక్కడ చూస్తే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయాన్ని ఫైనల్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయాన్ని ఇనిషియల్ వాల్యూగా తీసుకుంటే ఇక్కడ ఫార్ములా మనకి ఏమొస్తుంది అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 రావడం జరుగుతుంది. ఈ ఫార్ములా మిమ్మల్ని క్వశ్చన్లో అడిగాడు, కానీ వృద్ధి రేటు నీకు రావడానికి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో చెప్తున్నాను. ఫైనల్ వాల్యూ అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము బై గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము ఇంటూ 100 చేస్తే మనకి వృద్ధి రేటు వస్తుంది. అలా వచ్చిన వృద్ధి రేటు ఏంటిదండి? ఇక్కడ 10.2% రావడం జరిగింది. ఇక్కడ ఈ 10.2% అనేది ధనాత్మక వృద్ధి రేటు, పాజిటివ్ గ్రోత్ రేటు. ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. అలా ఎక్కువగా ఉన్నప్పుడు నీకు ధనాత్మక వృద్ధి రేటు వస్తుంది. ఈ గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయం ఒకవేళ తక్కువగా ఉంటే అప్పుడు నీకు వచ్చే వృద్ధి రేటు రుణాత్మక వృద్ధి రేటు వస్తుంది. అది గుర్తుపట్టడం రావాలి మనకి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది మనకి 2025-26 రాసినాం. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది? ఇక్కడ 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. గత ఆర్థిక సంవత్సరం అన్నప్పుడు మొదటి సవరించిన అంచనాలు రావాలి. ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేటు ఎంత కలదు అని అంటే 9.8% కలదు. ఏంటిది? 9.8% కలదు. ఓకేనా? రైట్. అదేవిధంగా ఇంకొక అంశం కూడా ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉందండి. ఏంటిది ఆ క్వశ్చన్ అని అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం అనగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరము తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేటు ప్రస్తుత ధరల ప్రకారము 10.2% అయితే గత ఆర్థిక సంవత్సరము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో 9.8% కంటే ఎక్కువగా నమోదైంది. సింపుల్గా చెప్పాలి అంటే గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో ఉన్నదానికంటే ప్రస్తుత సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో ఎక్కువగా నమోదైంది. ఇది కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయండి? ఇక్కడ 5 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా?
రైట్. సేమ్ ఇదే ప్యాటర్న్ని నువ్వు ఇండియాకి వర్తింపజేయు. ఏంటిది? ఇదే ప్యాటర్న్ని నువ్వు ఇండియాకి వర్తింపజేస్తే ఇక్కడ క్లియర్గా మనకి ఏమొస్తుందండి? 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత? 2,19,575 రూపాయలు. నువ్వు క్లియర్గా గుర్తుపెట్టుకో, రూపాయలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆప్షన్లో సేమ్ సంఖ్య ఇచ్చి కోట్ల రూపాయలు ఇస్తాడు, కోట్లు అని మెన్షన్ చేస్తాడు, మనది రూపాయలు. ఓకేనా? రూపాయలు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత అంటే 2,05,324 రూపాయలు. ఏంటండి? 2,05,324 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ మూడోది చూస్తే మనము థర్డ్ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇక్కడ చూడండి, ఈ ఏరియా చూడాలి ఇప్పుడు. ఏంటిది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేటు కరెంట్ ప్రైజెస్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం ఎంత కలదు అంటే నీకు 6.9% కలదు. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చను 2024-25 ఏంటిది? 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేటు కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత కలదు? ఎంత అండి? 8.7% కలదు. ఏంటిది? 8.7% కలదు. అదేవిధంగా ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు 6.9%గా నమోదైతే గత ఆర్థిక సంవత్సరమైన 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు 8.7% కంటే తక్కువగా నమోదైంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు. ఇది కూడా క్వశ్చన్ వస్తుంది. మొత్తంగా ఇండియాకి సంబంధించి కూడా మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇక్కడ తలసరి ఆదాయ విలువలు తెలంగాణదైనా భారతదేశానిదైనా ప్రస్తుత ధరల ప్రకారము ఎన్ని క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉందండి? దాదాపుగా 10 క్వశ్చన్లు అడిగే ఆస్కారం ఉంది. ఇంకొంచెం అనలిటికల్గా అడగాలి అని అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము విలువ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయం విలువ కంటే తక్కువగా నమోదైంది అనే క్వశ్చన్ అడిగిందనుకో, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇండియా యొక్క తలసరి ఆదాయం కంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా నమోదైంది. ఏ ధరల్లో? ప్రస్తుత ధరల ప్రకారం. ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఏంటిది అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది 6.9%గా నమోదవుతే అదే 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం ఎంతకు నమోదవుతుంది అంటే 10.2%కి నమోదైంది. అంటే ఎక్కువగా నమోదైంది. తక్కువగా నమోదైందా ఎక్కువగా నమోదైందా అనే క్వశ్చన్ అడగొచ్చు. ఎక్కువగా నమోదైంది. ఓకేనా? రైట్. ఇలా ఇంకొక 2 క్వశ్చన్లు వస్తాయి. అంటే 12 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఏంటిది? 12 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. అది ప్రీవియస్ సంవత్సరానికి కలిపి అడిగితే మాత్రము ఇంకొక 2 క్వశ్చన్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మొత్తం 14 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఈ 14 క్వశ్చన్లకు మించి ఇంకా నిన్ను తిప్పి అడగడానికి క్వశ్చన్లు వాళ్ళకు దొరకవు. కాబట్టి మనమే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి డేటా మొత్తాన్ని ఒక క్వశ్చన్ రూపంలోకి తయారు చేసేలాగా మనము ఎప్పుడైతే తయారవుతామో అప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనకి అవగాహన వస్తుంది. ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లోకి మన మైండ్ ట్యూన్ చేసుకొని చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్యాటర్న్లో మనము చదవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? సేమ్ ప్యాటర్న్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూడు, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఇచ్చినాడు. సేమ్ ప్యాటర్న్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ ప్రైజెస్ ప్లేస్లో నీకు కాన్స్టాంట్ ప్రైజ్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దామండి 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కము స్థిర ధరల ప్రకారము ఏంటిది? స్థిర ధరల ప్రకారం ఎంత కలదు? ఎంత కలదండి? ఇక్కడ 2,04,022 రూపాయలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2024-25
ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్థిర ధరల ప్రకారము ఎంత కలదు అని అంటే ఇక్కడ 1,88,436 రూపాయలు. ఓకేనా, రైట్. రెండవ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అనేది స్థిర ధరల ప్రకారము ఎంత కలదు అని అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి? 8.3% రావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేటు స్థిర ధరల ప్రకారము ఎంత కలదు అని అంటే ఇక్కడ 5.5%. ఓకేనా, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అని అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం పోల్చినప్పుడు గత ఆర్థిక సంవత్సరంలో అనగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని తలసరి ఆదాయ వృద్ధి రేటు కంటే మనకిక్కడ ఎక్కువగా వృద్ధి రేటు నమోదైంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు. ఇది ఫిఫ్త్ క్వశ్చన్. ఓకేనా, సేమ్ ఇవే 5 క్వశ్చన్లు ఇండియాకి వర్తింపజేయు. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క అనగా భారతదేశం యొక్క తలసరి ఆదాయం స్థిర ధరల ప్రకారం ఎంత కలదు అంటే 1,21,968 రూపాయలు. ఓకేనా, నెక్స్ట్ 2024-25 ఆర్థిక సంవత్సరము ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారము స్థిర ధరల్లో భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత? 1,14,710 రూపాయలు. ఓకేనా, రైట్. ఇక్కడ వృద్ధి రేటు ప్రకారము చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం ఎంత కలదు? 6.3% కలదు. అదేవిధంగా 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది స్థిర ధరల ప్రకారము ఎంత కలదు అంటే 5.4% కలదు. అదేవిధంగా ఇంకొక ఫిఫ్త్ క్వశ్చన్ మాట్లాడుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటుతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారము తక్కువగా ఉంది. అదే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయము స్థిర ధరల ప్రకారము ఎక్కువగా వృద్ధి రేటు నమోదైంది. తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది. అంటే ఈ టేబుల్ నుంచి మనం ఇప్పుడు ఒక 10 క్వశ్చన్లు మాట్లాడుకున్నాం. అదేవిధంగా మనకి స్థిర ధరల ప్రకారము ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయం కంటే తెలంగాణ యొక్క తలసరి ఆదాయమే అత్యధికంగా ఉంది. ఏంటిది? తెలంగాణ తలసరి ఆదాయమే అత్యధికంగా ఉంది. ఈ క్వశ్చన్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా, సుమారుగా మనకి ప్రస్తుత ధరల ప్రకారము స్థిర ధరల ప్రకారము చూస్తే మనము ఒక 23 క్వశ్చన్స్ అనేది మనకు మనమే ఫ్రేమ్ చేసుకోవచ్చు. వీటిని దాటి ఇంకా క్వశ్చన్స్ ఇవ్వడు. వీటిని దాటిని క్వశ్చన్స్ ఇవ్వాలి అంటే ఇంకా ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన డేటాకి పోవాలి. అక్కడ నేను అబ్స్ట్రాక్ట్ దగ్గర మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ అవుట్లుక్ అంతా కూడా మనం క్లియర్గా మాట్లాడుకుని అబ్స్ట్రాక్ట్కి వెళ్తే అక్కడ మీకు ఇంకా ఈజీ ప్యాటర్న్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఇప్పుడు మొత్తంగా ప్రస్తుత ధరలు స్థిర ధరల ప్రకారం మాట్లాడుకున్నాం కదా. ఈ రెండింటి డేటా ఒక దగ్గర పెట్టుకొని ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూద్దాము. ఇప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే మనకి 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము అనేది 2025-26 ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము కంటే ఎక్కువగా ఉంది ప్రస్తుత ధరల్లోని తలసరి ఆదాయము. ఇది కూడా క్వశ్చన్ అడుగుతారు. అదేవిధంగా మనకి 2025-26 ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లోని భారతదేశం యొక్క తలసరి ఆదాయము అనేది 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏంటిది? 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయం కంటే ప్రస్తుత ధరల్లోని తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది భారతదేశానిది. అంటే నీకు ఇక్కడ తెలంగాణదైనా ఇండియాది అయినా స్థిర ధరల ప్రకారం ఈ తలసరి ఆదాయపు విలువలు అనేది ప్రస్తుత ధరల్లోనే తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది,
అదేవిధంగా భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఇలా కూడా నిన్ను కంపేర్ చేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీకు ఇక్కడ అదేవిధంగా మనకి 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరలో 10.2 ఉంటే అదే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం ఎంతకు నమోదైంది? 8.3%కి నమోదైంది. అంటే నీకు ప్రస్తుత ధరల్లోనే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. సేమ్ అదే ఇండియాకి కూడా నువ్వు వర్తింపజేస్తే ఇండియాది కూడా నీకు ప్రస్తుత ధరల్లోనే ఇక్కడ 6.9 ఇక్కడ 6.3 ఇచ్చినాడు. అంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లోనే ఎక్కువగా ఉంది, స్థిర ధరల్లో తక్కువగా ఉంది. ఇలా నిన్ను కంపేర్ చేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ మొత్తంగా ఓవరాల్ ఈ టేబుల్ నుంచి మనము సుమారుగా ఒక 25 ప్రశ్నల గురించి చూసాము. ఈ 25 ప్రశ్నల్ని దాటి నీకు క్వశ్చన్ రాదండి. మీరు ఒకసారి టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ కూడా చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం విలువ ప్రస్తుత ధరల్లో ఎంత. సింపుల్ క్వశ్చన్స్ ఇవి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని అడపతడప చదవకుండా చాలా నీట్గా క్లారిటీగా చదివినాం ఒకసారి అంటే మళ్ళొక రెండోసారి చదవాలి అంటే అది నెక్స్ట్ ఇయర్ అవుట్లుక్ అయ్యే ఉండాలి. నీ ప్యాటర్న్ని నువ్వు మిస్ చేసుకోకుండా క్లారిటీగా చదువు. నేను తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మొత్తం కూడా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మీ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అర్థమయ్యే రీతిలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సుకేష్ ఎకానమీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మనం అవుట్లుక్ మొత్తం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.